ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్రకాష్ ప్లీజ్. ఇప్పుడు ఏమైంది లహరి? పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిపోయాయి. సో ఆ మాత్రానికి ఇలా దిగులు పడిపోతే ఎలా? అయినా ఆ సంబంధం కాకపోతే మరో గొప్ప సంబంధం నీకోసం రాకుండా పోతుందా? అయినా నీకేం తక్కువ? ప్రకాష్ ప్లీజ్, ఇంకా ఆపుతావా? నేను టెన్షన్ పడుతుంది ఈ సంబంధం పోయిందని కాదు బాబు, మరొకటి వస్తుందని. ఈసారి పేపర్ లీక్ చేసినట్లు అన్నిసార్లు ఎలా వర్కౌట్ అవుతుందని. ఏ లైఫ్లోకి పెళ్లే చేసుకోవా ఏంటి? ఆ మాట నేనన్నానా? నచ్చిన వాడిని, మనసులో ఉన్నవాడిని చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఓ, అంటే తమరి మనసులో ఎవరో ఉన్నారన్నమాట. అయితే ఇంతకీ ఎవరా లక్కీ బాయ్? చెప్పుల హరి, ఎవరు? నువ్వే ప్రకాష్, ఆ లక్కీ బాయ్వి. వాట్? నేనా? ఏయ్, జోక్ చేస్తున్నావు కదా? లవ్ చేస్తున్నానంటే జోక్ చేస్తున్నానంటావు ఏంటి ప్రకాష్? ఈ మాట చెప్తే నువ్వు సర్ప్రైజ్ అవ్వట్లేదా? ఓ ఓకే ఓకే, కూల్ కూల్. అంటే చాలా మంది అమ్మాయిలు నాతో ఈ మాట చెప్పడం వల్లే లవ్ చేస్తున్నానని నువ్వు చెప్పినప్పుడు పెద్ద సర్ప్రైజ్గా అనిపించలేదు. కానీ ఆలోచిస్తూ ఉంటే నేను అందరికీ నచ్చడం వేరు, నీకు నచ్చడం వేరు కదా. యువర్ సంథింగ్. ఎందుకంటే నువ్వు వేరే లెవెల్ అమ్మాయివే. అలాంటి నువ్వు నాలాంటి ఒక సాదాసీదా అబ్బాయిని ఇష్టపడుతున్నావంటే అది అసలు మామూలు విషయమే కాదు. అది నీ సర్ప్రైజ్ ఫీల్ అవుతున్నాను. నీ విషయం నాకు తెలీదు ప్రకాష్, కానీ నేను మాత్రం నీ పరిచయాన్నే నా లైఫ్లో మర్చిపోలేని సర్ప్రైజ్ అని ఫీల్ అవుతున్నా. నీ మాట, నీ కేరింగ్, బాధను ఓదార్చే తీరు, స్వచ్ఛమైన ఆ చూపు, ఎవ్రీథింగ్ కనెక్టెడ్ టు మై సోల్ ప్రకాష్. అందుకే ప్రకాష్, నువ్వు లేకుండా క్షణమైనా ఉండలేమోనని అనిపించింది. ఇంట్లో పెళ్లి సంబంధం అనగానే గుండె ఒక్కసారిగా జారిపోయినంత భయమేసింది ప్రకాష్. అందుకే నా లవ్ విషయంలో ఇంకా ఆలస్యం చేయకూడదని నా మనసులో ఉన్నది చెప్పేశా. ఐ లవ్ యూ ప్రకాష్. ఐ లవ్ యూ సో మచ్. మొత్తానికి పాప ఓపెన్ అయిపోయింది. గురిపెట్టిన బాణం గుండెల్లో కరెక్ట్గా దిగిపోయింది. సో ఈ బాణాన్ని ఇంకాస్త బలంగా లోపలికి దించకపోతే రేపు దీని ఫ్యామిలీని నేను ఎలా టార్గెట్ చేయగలను? అసలే ఈ డబ్బున్న అమ్మాయిలో సో డేంజరస్. ప్రకాష్, ఏంటి ఆలోచిస్తున్నావు? ఆలోచించాలి కదా. ఎంతైనా నీతో పోలిస్తే నేను మిడిల్ క్లాస్ అబ్బాయిని. ఇప్పుడు అంతా బానే ఉంటుంది, బట్ రేపు నేను ఫేస్ చేయాల్సింది చాలా ఉంటుంది. నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం లహరి, ప్రాణం. అంత ప్రేమించాక
ఒకవేళ రేపు మీ వాళ్ళు నిన్ను నాకు దూరం చేసేస్తే నేనేమైపోవాలి? భరించడం, బ్రతకటం ఎంత కష్టం. ప్రకాష్, నీకోసం నేను ఏ ప్రాబ్లం అయినా ఫేస్ చేయగలను. నువ్వు నాకు కావాలి అంతే. మా ఫ్యామిలీ అయినా నిన్ను ఒప్పుకోవాల్సిందే, ఓకేనా? ఈ క్యూట్ స్మైల్తోనే నన్ను చంపేస్తున్నావు. సో పాప మన గ్రిప్లోకి వచ్చేసింది. నాన్న, నేను విడాకుల నోటీస్ మీద సంతకం చేయాలనుకుంటున్నాను. అమ్మా శరణ్య, వద్దమ్మా, నువ్వు మా మాట విను తల్లి. నువ్వు ఇప్పుడు సంతకం చేసావంటే నీ జీవితం సర్వనాశనం అయిపోతుందమ్మా. నేను ఇక ఏం చేయలేను. సంతకం చేయకపోతే ఆయన ఊరుకోరమ్మా. ఇంటికొచ్చి గొడవ చేస్తారు. ఆయన సంతోషంగా ఉండడానికి నేను సంతకం పెట్టక తప్పదు. అమ్మా వద్దమ్మా, ప్లీజ్ నా మాట వినమ్మా, వద్దమ్మా. నేనెవరి మాట వినను. నా మాట కూడా వినవా శరణ్య? అత్తయ్య గారు, అది మొత్తానికి బంధాన్ని తెంచేసుకోవడానికి నిర్ణయం తీసేసుకున్నావా? ఒక్కటి చెప్తాను, గుర్తుపెట్టుకో. మెడలో తాళి కేవలం ఆర్నమెంట్ కాదమ్మా, అది ఒక జీవితకాలం కమిట్మెంట్. ఊపిరున్నంత వరకు ఎన్ని కష్టాలు ఎదురైనా బంధాన్ని బ్రతికించుకుంటాను అని పంచభూతాల సాక్షిగా ఆ తాళిని గుండెల మీదకి తీసుకున్నావు. మరి ఎలా దాన్ని తీసేయడానికి సిద్ధపడిపోయావు? అత్తయ్య గారు, నన్ను క్షమించండి. నాకు తప్పట్లేదు అత్తయ్య, ఇవ్వాల్సి వస్తోంది. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అత్తయ్య గారు. సరే పద, నీతో మాట్లాడాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.